తిరుమలలో ఒక వ్యక్తి క్షణికావేశం, ఓ భక్తుడు మరో ఇద్దరు భక్తుల మీద గాజు వాటర్ బాటిల్తో దాడికి పాల్పడినటువంటి ఘటన సంచలనమైంది. తిరుమల కొండ మీద ఇట్లాంటి సంఘటనలు సహజంగా జరగవు. ఇప్పుడు ఆ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సిన పరిస్థితి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన గోవిందరాజు, హంపయ్య తమ కుటుంబంలోని 13 మందితో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. స్థానిక సిఆర్ఓ కేంద్రం దగ్గర గదుల కోసం వేచి ఉన్నారు. ఇదే సమయంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ తన కొడుకుతో కలిసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఒక కుర్చీలో ఉన్న లగేజీని పక్కన పెట్టి బాబును కూర్చోబెట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన కుమారుని తోసేశారనే కోపంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే క్రమంలో కార్తికేయ సమీపంలోని గాజు వాటర్ బాటిల్తో గోవిందరాజు తల మీద కొట్టాడు. పక్కనే ఉన్న హంపయ్యకు కూడా గాజు పెంకులు గుచ్చుకుని గాయాలని సమీపంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తిరుమల తిరుపతి దేవస్థానం అశ్విని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని తిరుమల 2 టౌన్ పోలీసులు ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకుని ఇరువురిని స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తున్నారు.